హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను మీ విజయ్. ప్రస్తుతం మనం ఉన్న కాలంలో వచ్చేసి చాలామందికి ఏంటంటే మనీ సంపాదిస్తుంటారు. సో అది జాబ్ పరంగా కావచ్చు, లేదంటే అదర్ ఆప్షన్ కావచ్చు, బిజినెస్ కావచ్చు. అయితే ఏ విధంగా మనం ఇన్వెస్ట్ చేయాలి, అంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఏ ఆప్షన్స్కి వెళ్తే మనం బెటర్గా ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎలాంటి సూచనలు తీసుకోవాలి, ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, అంటే ఒకటే ఆప్షన్ ఉందా మనకి, చాలా చాలా డిఫరెన్స్ అంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, యాపీ సర్టిఫైడ్ రాజేశ్వర గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడి అసలు ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తే మనకి లైఫ్లో మనం అనుకునేది రీచ్ అవుతాము, సో తర్వాత మన ఫ్యామిలీకి సెక్యూర్ చేయగలుగుతాము అనే విషయాలపై ప్రస్తుతం మనం మాట్లాడదాం. మేడం గారు ఉన్నారు. అయితే మేడం, చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో చాలామంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. లైక్ ఇన్వెస్ట్ చేస్తుంటారు కానీ ఎక్కువ రిటర్న్స్ రావట్లేదు అని చెప్పి చాలామంది అంటుంటారు. రైట్. దీంట్లో ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందా? అసలు ఇది నిజమా అబద్ధమా? సో మ్యూచువల్ ఫండ్లోని ఏదైనా కూడా మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మినిమం మనం ఒక 5 సంవత్సరాలు అయితే టైం ఇవ్వాలండి. ఓకే. 5 సంవత్సరాలు మనం టైం ఇచ్చేకానే అది మనకి రిటర్న్స్ ఇస్తుంది. చాలామంది అడుగుతారు, మేము ఎక్కువగా పెడతాము, తక్కువ షార్ట్ టర్మ్లోనే మాకు రిటర్న్స్ వస్తాయని. నేనంటాను, మీరు తక్కువగా పెట్టండి అండ్ లాంగ్ టర్మ్ కోసం పెట్టండి. ఇప్పుడు సింపుల్గా చెప్పిన మనకి ఒక 5 సంవత్సరాల కోసం అనేసి మనం పెట్టామనుకోండి, మనకి 8 to 10% దాకా రిటర్న్స్ వస్తాయి. మనం 10 సంవత్సరాల కోసం పెడితే మనకి 12 to 15% దాకా ఉంటుంది. 15 years అండ్ అబవ్ పెడితే 15%, 15, 17, 18, 22 దాకా ఇచ్చే రిటర్న్స్కి కూడా ఉన్నాయన్నమాట. ఫండ్స్ ఏవైతే రిటర్న్స్ ఇచ్చాయో. బట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే పేషెన్స్ కావాలి. ఇక్కడ అమౌంట్ మీరు తక్కువ పెట్టినా పర్లేదు, బట్ పేషెన్స్ ఉండాలి. అండ్ ఒకసారి పెట్టాక అవి వదిలేయాలి. నిపాన్ గ్రోత్ ఫండ్ ₹1,00,000 పెట్టారు, ఇవాళ 4 కోట్లు అయిపోయింది. 5 years కావాలి. నో, నాట్ 5 years, ఆల్మోస్ట్ 30 years. 30 years. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు నేను అది మా పిల్లల కోసం అనేసి అని పెడతారు. ఓకే, పెట్టేసి వదిలేసామనుకోండి, దాని పని అది చేసుకుంటుంది, గ్రో చేస్తుంది. అది మనకి కొట్టలేదు, తిట్టలేదు, మనకి అడ్డంగా రావట్లేదు. అండ్ అవి మనం అమ్మేసుకుంటే మనకి వచ్చే లాభాలు ఏమీ కూడా లేవు. సో వాటిని పెట్టేక మాటిమాటికి తీసి చూడకూడదు. దీంట్లోనే ఒక బ్యాంబూ ట్రీ లాజిక్ అనేసి అంటాం అనమాట. నార్మల్గా మనం బ్యాంబూ ట్రీ వేసేటప్పుడు కదా, అది కొంత టైం పడుతుంది స్ప్రెడ్ అవ్వడం కోసం అనేసి. ఫస్ట్ ఏంటంటే అది భూమి లోపల ఫస్ట్ రూట్స్ అన్నీ కూడా సెట్ చేసుకున్నాక అప్పుడు అది ఎదగడం స్టార్ట్ చేస్తుంది. అండ్ మీరు చూసేది, అది ఎదగడం స్టార్ట్ చేసిందంటే మనం దాన్ని కంట్రోల్ చేయలేము. అండ్ ఎంత ఎదిగితే అంత దాని వాల్యూ అంత ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఎంత పెడుతున్నాం అనేసి కాదు, ఎంత సమయం కోసం అనేసి పెడుతున్నాము. అందుకని మేము అంటాము, స్టార్ట్ ఎర్లీ, ఇన్వెస్ట్ రెగ్యులర్లీ. ఒక డిసిప్లిన్ పెట్టుకుంటే, ఇప్పుడు 15-15-15 రూల్ అంటారు. 15 ప్రతి ఒక్కరికి తెలుసు. ₹15,000 15 సంవత్సరాల కోసం అనేసి 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేస్తే మనకి ₹1,00,00,000 వస్తాయి. ఓకే ఓకే. బట్ అదే మన టెన్యూర్ పెంచామనుకోండి, మనకి ఇంకా హై రిటర్న్స్ వస్తాయి. ఓకే. సో మనం ఎప్పుడు కూడా చేయవలసింది ఏంటంటే లాంగ్ టెన్యూర్ కోసం అనేసి వెళ్ళాలి. మినిమం ₹1,000 నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఒక 40 సంవత్సరాల దాకా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే క్లోజ్ టు 2 CR వస్తుంది. 2 crore విత్ ₹1,000. ఓకే. ₹500 నుంచి స్టార్ట్ చేసుకోండి. టాప్అప్ ఆప్షన్ ఉంటుంది, స్టెప్అప్ ఆప్షన్ ఉంటుంది. అండ్ డైలీ వేజెస్ మీద, అంటే సెల్ఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారో, సెల్ఫ్ ఎంప్లాయీస్ వాళ్ళు డైలీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మినిమం ₹100 నుంచి వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక లేబర్, డైలీ వేజెస్ లేబర్కి ఆయనకి ₹1,000 to ₹1,500 డిపెండింగ్ ఆన్ దేర్ వర్క్ వాళ్ళకి మనకి వేజెస్ వస్తాయి. సో వాళ్ళు కనుక ₹100 చొప్పున రోజుకి వాళ్ళు పెట్టుకున్నా కూడా వాళ్ళకి నెలకు ఒక ₹3,000 వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలాగ ఒక 20-25 సంవత్సరాల దాకా
మంచి డిసిప్లిన్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వాళ్ళకి ఎంత లేదన్నా కూడా ₹1,00,00,000 అయితే మినిమం వస్తుందండి. ఓకే. కోటి ఓకే. పడుతుంది. అండ్ టార్గెట్ పెట్టుకోవాలి. టార్గెట్ పెట్టుకోవాలంటే నాకు ఒక ₹1,00,00,000 కావాలి, నాకు ఒక 50,00,000 కావాలి. సో దానికోసం ఏం చేయాలి? ఎక్స్పర్ట్స్ని కలవాలి. ఓకే. ఎక్స్పర్ట్స్తో కలిసి నా ఏజ్ సో అండ్ సో ఇంత ఉన్నది, ఓకే, నాకు ఇన్ని సంవత్సరాల్లోనే నాకు ఇంత కావాలి, ఎలా చేయాలి ప్లాను? సో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మంత్లీ ప్లాన్ అంటారు. మంత్లీ వాళ్ళకి ఇబ్బందిగా ఉందనుకోండి, అంత పే చేయలేరు. ఓకే, స్టార్ట్ విత్ స్మాల్ అమౌంట్, స్టెప్ అప్ అమౌంట్. సో కొన్ని రూల్స్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా. అవి ఫాలో చేస్తే కంపల్సరీగా వాళ్ళకి కావాల్సింది ఏదైతే గోల్ ఉందో కదా అది అచీవ్ అవుతారు. అండ్ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి కన్నా బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ మార్కెట్లో లేనే లేదు ఇన్వెస్ట్మెంట్ కోసం అనేసి. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఏజ్తో సంబంధం లేదు. మన న్యూ బార్న్ బేబీస్ కోసం కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇందులోని మనకి ఇన్కమ్తో సంబంధం లేదు. కొన్ని మనం ఇప్పుడు ప్రొడక్ట్స్లో కొనుక్కునేటప్పుడు మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత, ఇప్పుడు మీ పే స్లిప్లు ఇవ్వండి అన్న, ఇవన్నీ అడుగుతారు, బ్యాంక్ స్టేట్మెంట్లు కావాలి అనేసి. ఇక్కడ ఏంటంటే ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఆధార్ కార్డులు అయితే కంపల్సరీగా ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లు ప్రతి ఒక్కళ్ళు వాడుతున్నారు, బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, పాన్ కార్డ్ ఉన్నది, ఇంకా ఇంతకు మించితే ఏది కూడా అక్కర్లేదు. అండ్ వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉందో వాళ్ళు డైలీ వాచ్ చేసుకోవచ్చు, డైలీ చూసుకోవచ్చు. వాళ్ళు డైలీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ చూసుకోవచ్చు. నేను నిన్న పెట్టాను, కిందటి వారం పోయిన వారం పెట్టాను, ఇవాళ నాది వాల్యూ ఎంత ఉన్నది, ఓకే, నెక్స్ట్ వీక్ మేబీ అది తగ్గచ్చు, తగ్గినప్పుడు ఇంకా మనం పెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఓకే. బట్ ప్రతిదానికి కూడా ఒక గైడ్ ఉండాలి. వాళ్ళతోనే ఫోన్ మీద, అంటే అది కూడా ఎలాగంటే ఎవరో యూట్యూబ్లోనే వాటిలోనే చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను కూడా యూట్యూబ్లోనే వస్తున్నాను. బట్ యూట్యూబ్లో నా వీడియోస్ చూసే కన్నా ఎప్పుడైనా పర్సనల్గా కాంటాక్ట్ చేసి వాళ్ళు మాట్లాడుతుంటే ఎలా పెట్టాలి, ఏం చేయాలి అన్నది గైడ్ చేస్తాను. ఓకే. సో దాట్ వాళ్ళకి ఏంటంటే ఈజీగా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్లో కోసం కూడాను. మేడం, ఇంకో డౌట్ ఏంటంటే చాలామంది అడిగే క్వశ్చన్ ఇది. ఇప్పుడు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇన్వెస్ట్ చేయాలంటే. లైక్ మనకి ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కానీ మ్యూచువల్ ఫండ్స్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఎవరు అనలేదండి మ్యూచువల్ ఫండ్లోనే ఇన్వెస్ట్ చేయాలి అనేసి. నేను ఒక సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక కాలేజ్ ఉన్నది, మంచి పాపులర్ కాలేజు. ఫైనల్ ఇయర్లోని స్టూడెంట్స్కేమో ఈ క్యాంపస్ సెలెక్షన్స్ కోసం అనేసి వస్తూ ఉంటారు. సో క్యాంపస్ సెలెక్షన్లోనే ఒక స్టూడెంట్కి ఒక 2-3 కంపెనీస్లోని సెలెక్ట్ అయ్యాడు. ఒకళ్ళేమో 10 లక్షలు ప్యాకేజ్ ఇస్తారు, ఒకళ్ళు 15 లక్షలు ప్యాకేజ్ ఇస్తున్నారు, ఒకళ్ళు 25 లక్షలు ఇస్తారు, ఒకళ్ళు 50 లక్షలు ఇస్తారు. ఓకేనా? సో ఆ స్టూడెంట్ ఏ కంపెనీకి వెళ్ళాలని ఇష్టపడతాడు? మంచిగా ఉండే కంపెనీకి వెళ్తే, ఏదైతే హై ప్యాకేజ్ ఇస్తుందో అన్నది, అవును, ఎందులో అయితే ఫ్యూచర్ ఇందులోని నేను పెడితే నా ఫ్యూచర్ బాగున్నది అనేసి. కొన్నిసార్లు 50 లక్షలు ఇచ్చే కంపెనీ కూడా ఏమో అది ఇంకా నాకు దానికి కూడా కొంచెం డౌట్గానే ఉంది, కొత్తగా ఉంది, దాంట్లో నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే డౌట్ అనే అవకాశం కూడా ఉండి, వద్దులే 25-25 లక్షలు వస్తున్నది కదా ఈ కంపెనీకి వెళ్తాననేసి కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ బొత్తిగా 5 లక్షలు 10 లక్షలు ప్యాకేజ్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్తారా? హై రిటర్న్స్, హై ప్యాకేజ్ ఏ కంపెనీ ఇస్తుందో వాళ్ళు దాన్నే సెలెక్ట్ చేసుకుంటారు. ఇన్వెస్ట్మెంట్లో కూడా మీకు నార్మల్ బ్యాంక్స్ ఉన్నాయి, పోస్ట్ ఆఫీస్ ఉన్నది, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ ఉన్నది, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, స్టాక్స్ ఉన్నాయి, గోల్డ్ ఉన్నది, రియల్ ఎస్టేట్ ఉన్నది. ఓకే, సో ఇవి ఏవైతే ఉన్నాయో అది ఎవరి ప్రొఫైల్కి వాళ్ళకి మ్యాచ్ అయ్యేదానికి పెట్టమంటాం అన్నమాట. ఓకే. ఇప్పుడు నాకు ఏవి రిస్క్ వద్దు, నేను కూల్గా కామ్గా ఉండాలనుకుంటున్నాను అనేసి అనుకుంటే హ్యాపీగా బ్యాంక్స్లో పెట్టుకోండి. బ్యాంక్లో కూడా మీకు సేవింగ్స్ ఉంటున్నాయి, మీకు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటున్నాయి.
ఓకే. సో సేవింగ్ బ్యాంక్లోని వచ్చిన దాంతో 2.5 to 3% ఏదైతే వస్తుందో మీకు అంటే రూ. 3 వస్తుంది, కానీ మీకు వచ్చేమో రూ. 7 ఉన్నాయి. సో మీరు ఈ గ్యాప్ ఎక్కడి నుంచి ఫిల్ చేసుకుంటారు? లేదా ఫిక్స్డ్ డిపాజిట్స్లో పెట్టుకుంటారు. ఫిక్స్డ్ డిపాజిట్లోనే ఒక 6% వస్తుంది, కానీ ఇక్కడ మనకి 7 to 8% ఉంటుంది. సో ఆ 2% గ్యాప్ మీరు ఎక్కడి నుంచి మీరు పెట్టుకుంటారు? రియల్ ఎస్టేట్లోని ఒక లంసమ్ మీకు పెట్టాలి. ఓకే. సో లేకపోతే ఇంతకుముందు వీడియోస్లో కూడా మనం మాట్లాడుకున్నాము, మనం ఈఎంఐలు ఇచ్చుకొని మన ఇన్కమ్ అంతా కూడా బ్యాంక్ ఈఎంఐలు పాలు చేస్తున్నాము. అవును. సో బెస్ట్ ఆప్షన్ ఎందుకంటానంటే మ్యూచువల్ ఫండ్. మీరు ఇక్కడ నామినల్ 500-1000 రూపాయలతో కూడా ప్రతి ఒక్కళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే. టైం డ్యూరేషను ఇన్వెస్టర్స్ ఫిక్స్ చేసుకుంటారు, నాకు ఇంత సమయం కోసం అనేసి కావాలి. ఈజీ టు ఎగ్జిట్, నాకు ఏ రోజు వద్దంటే 3 రోజులు మనం టైం ఇచ్చాము అంటే మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. మనం పే చేయలేము, స్టాప్ పేమెంట్ చేసుకోవచ్చు. నాకు పార్షల్ విత్డ్రాల్ కావాలి, తీసుకోవచ్చు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రిటర్న్స్లో చూస్తే మనకి ఇప్పుడు ఈక్విటీ డెట్ ఈ రెండు ఉంటాయి. డెట్ కావాలి అంటే మీరు బ్యాంక్లో వాటిలో పెట్టుకోవచ్చు. లేదు ఈక్విటీలోనే కావాలి, నాకు ఎక్కువ రిటర్న్స్ కావాలి అంటే ఏదైతే మనకి బ్యాంక్ అండ్ పోస్ట్ ఆఫీస్ ఉందో దానికన్నా మనకి 2% ఎక్కువే ఇస్తుంది. సో టమాటాలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు పక్క వాళ్ళు ఇక వీళ్ళకన్నా రూపాయి తక్కువ ఇస్తున్నారు కదా అనేసి అక్కడికి వెళ్ళి కొనుక్కుంటాము. ఇప్పుడు సేమ్ ఇది ఉంటుంది, కానీ వాళ్ళు రూపాయి తక్కువ ఇస్తున్నారు కదా అనేసి అక్కడ కొనుక్కుంటాము. లేదా మనం ఇవాళ రేపు ఈ ఆన్లైన్ షాపింగ్స్ వచ్చాయి, షాప్లో చూస్తాము దాని కాస్ట్ ఎంత, అదే వెంటనే వెళ్ళి మనం ఆన్లైన్ యాప్లో చూస్తాం అది ఇక్కడికన్నా ఇక్కడ తక్కువగా వస్తుంది కదా అనేసి మనం అక్కడ కొనుక్కుంటాము. కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఎక్కడైతే మనకు ఒక రూపాయి ఎక్కువ వస్తుందో అండ్ విచ్ ఈజ్ ఈక్వలీ సేఫ్ సైడ్ కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ పెట్టేది ఇది ఎంత సేఫో మీకు అది కూడా అంతే సేఫ్. ఓకే. ఇక్కడ ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో అక్కడ కూడా అవే సేమ్ ఫీచర్స్ ఉన్నాయి. సో అలాంటప్పుడు ఎక్కువ రిటర్న్స్ ఇచ్చి మీకు ఈజీ టు ఇన్వెస్ట్, స్ట్రెస్ లేకుండా ఉండాలి. సో అందుకోసం అనేసి మేము చెప్తాం మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోండి అనేసి. ఓకే. రైట్. అండ్ ఏమవుతుంది ఇప్పుడు మనం ఈ యాప్స్లోని ఎలా అయితే డైలీ మనం స్పెండింగ్ యాప్స్ చేస్తున్నామో కదా, ఎక్కడికైనా మనకి ఏమైనా పేమెంట్లు చేయాలంటే అది పేమెంట్ ఇంతకు ముందు ఏంటంటే మనం వెళ్ళి అమౌంట్ బ్యాంక్ నుంచి తెచ్చుకొని లేదా ఏటీఎం నుంచి తెచ్చుకొని క్యాష్ ఇచ్చి లేదా కార్డ్ స్వైప్ చేసి చేసేవాళ్ళం. ఇప్పుడు అన్నీ కూడా స్కానర్లతోనే అయిపోయింది. మనం మన బ్యాంక్లో ఎంత అమౌంట్ ఉన్నది అనేది కూడా మనం యాప్లోకి వెళ్ళి మనం చూసుకోవచ్చు. సో సేమ్ అలాగే యాప్లోనే ఇవి ఇన్వెస్ట్మెంట్ కూడా మనకి అంత ఈజీగా అయిపోయింది. యాప్స్లోకే వెళ్ళి మనం వాటి వాల్యూ, కరెంట్ వాల్యూ కూడా చూసుకోవచ్చు. మీరు ఇప్పుడు బ్యాంక్లోని ఏదైనా పెట్టుకున్నారు, ఎఫ్డీస్ ఉన్నాయి, ఎఫ్డీ మీరు మధ్యనే తీయాలి అంటే యూ నీడ్ టు పే సంథింగ్. దానికోసం అనేది మనకి ఛార్జెస్ ఉంటాయి. పార్షల్ విత్డ్రా చేసుకోవాలన్నా కూడా ఉంటాయి. అండ్ ఏదైతే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి కదా, ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ కమింగ్ డౌన్, ఇట్స్ నాట్ గోయింగ్ అప్. బ్యాంక్లో ఎఫ్డీస్ ఏదైతే ఉన్నదో తక్కువ అవుతున్నది. సో అక్కడ ఆ రిస్క్ ఉన్నది. ల్యాండ్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది, కానీ నాకు పార్షల్గా నాకు అందులోంచి ఏదైనా కావాలి, డబ్బులు కావాలంటే నేను తీసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. ఓకే. వేరస్ మీరు మ్యూచువల్ ఫండ్లో అది చేసుకోవచ్చు. సో అందుకోసం అనేసి సింపుల్ వే చెప్తూ ఉంటాం అనమాట, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి అనేది. మనం ఇన్వెస్ట్ చేస్తుంటాము, చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము. సో లైక్ స్టాక్ మార్కెట్లో కావచ్చు, లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు. కానీ మనం ఒకవేళ మనీని ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఏ విధంగా డివైడ్ చేసుకోవాలి? సో మ్యాథ్స్ చేసేటప్పుడు కూడా ఒక ఫార్ములా ఉంటుంది కదా, మనం ఏదైనా కూర్చొని చేస్తున్నప్పుడు సేమ్ ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయండి. సో ఈ ఫార్ములాస్లో ఎలాగంటే ఇప్పుడు 50-30-20 ఫార్ములా అనేసి అంటాం. ఓకే. సో 50% ఏదైతే ఉన్నదో కదా, మన ఈ డే టు డే ఎక్స్పెన్సెస్లు ఏవైతే ఉన్నాయో, మనలో నీడ్స్
ఓకే. సో ఏవైతే మనవి నీడ్స్ ఉన్నాయో, రెగ్యులర్ నీడ్స్ ఉన్నాయో దానికి మనం 50% పెట్టుకోవాలి. 30% బాండ్స్కి పెట్టుకోవాలి. ఓకే. ఓకే. లైక్ ఒక హాలిడేకి వెళ్ళాలి, ఒక మూవీ చూడాలి. మూవీ చూడాలంటే కూడా దానికోసం కూడా ఒక లెవెల్ ఉంటుంది. ఓకే. నేను ఒక ఫోన్ కొనుక్కోవాలి. సో ఇవాళ రేపు ఫోన్ కొనుక్కోవాలి కూడా అంటే కూడా బ్రాండ్ తెలుస్తున్నది. ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి. ట్రావెల్ చేయాలి అంటే ఎలాగ మనం ఎందులో ట్రావెల్ చేస్తాం? నార్మల్ ట్రావెల్ చేయాలన్నది వేరు. బట్ నేను స్పెసిఫిక్గా నేను ఫ్లైట్లోనే వెళ్తాను, ఫస్ట్ ఏసీలోనే వెళ్తాను. సో ఇవన్నీ కూడా మనవి బాండ్స్ అన్నమాట. సో ఈ 30% ఏదైతే ఉన్నదో అవి మనం మన బాండ్స్కి ఖర్చు పెట్టుకోవాలి. ఓకే. అండ్ రిమైనింగ్ 20% సేవింగ్ ఫర్ ఫ్యూచర్. సో ఈ 50-30-20 రూల్ అనేసి మనకి వస్తుంది మన ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కోసం అనేసి కూడా. ఓకే. ఓకే. బట్ మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ వచ్చిందంతా కూడా ఈ నీడ్స్ వాంట్లు అన్నీ కూడా అయిపోయాక ఏదైనా మిగులితే అప్పుడు సేవింగ్స్కి ఇన్వెస్ట్మెంట్స్ కోసం అనేసి వెళ్తున్నాము. సో దానివల్ల మనం ఫెయిల్ అవుతున్నాము. ఓకే. ఈ 20%లో కూడా ఇప్పుడు ఇంతకుముందు కూడా మీరు నాకు చాలా మ్యూచువల్ ఫండ్లోనే ఎందుకు పెట్టాలి, బ్యాంకులో ఎందుకు పెట్టకూడదు ఇవన్నీ కూడా అన్నారు. ఇందులో కూడా ఒక ఫార్ములా ఉన్నదండి. 72N ఫార్ములా అంటారు. ఓకే. సో 72N ఫార్ములా ఏదైతే ఉన్నదో మనకి నేను ఒక అమౌంట్ని నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, కానీ నా అమౌంట్ ఎన్ని సంవత్సరాలకి డబల్ అవుతుంది అది డిసైడ్ చేసేది 72N ఫార్ములా. ఓకే. సో ఒకవేళ మీరు ఒక 10% ఇచ్చే ప్రోడక్ట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఆల్మోస్ట్ 7 years పడుతుంది మీ అమౌంట్ డబల్ అవ్వడానికి. కానీ మీకు ఒక ప్రోడక్ట్ 12% రిటర్న్స్ ఇస్తుంది. ఓకే. సో మీకు 6 yearsలోనే మీ అమౌంట్ డబల్ అవుతుంది. ఓకే. కానీ అలా కాకుండా 6% ఇచ్చేదే ఉన్నది అనుకోండి ప్రోడక్ట్, 12 సంవత్సరాలు పడుతుంది మీ అమౌంట్ డబల్ అవ్వడానికి. ఓకే. సో అమౌంట్ డబల్ ఎంత సమయంలో చెయ్యాలి అన్నది కంప్లీట్గా డిపెండ్ ఉంటుంది ఇన్వెస్టర్స్ చేతిలోనే. ఎందుకంటే ఆయన ఏ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. రైట్. రైట్. సో ఈ 50-30-20 అన్నది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి. దాంతోపాటే అడ్వైజర్కి కాల్ చేసి ఎప్పుడు డబల్ అవుతుంది మేడం, ఎంత టైం పడుతుంది అని అడుగుతారు కదా. సో ఈ 72N అన్నది కూడా వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళని వెల్దీ అయితే నోబడీ క్యాన్ స్టాప్ అనమాట. వాళ్ళు డెఫినెట్గా దే విల్ బికమ్ వెల్దీ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా మందికి తెలియదు. Yes. సో అంటే ఏ విధంగా డివైడ్ చేసుకోవాలని చాలా మందికి తెలియదు. తెలియదు. అంటే మనీ సంపాదిస్తారు కానీ దాన్ని ఏ విధంగా డివైడ్ చేసుకోవాలని చాలా మందికి తెలియదు. అండ్ ఇందులోని వారన్ బఫెట్ కూడా అంటారు అనమాట. ఏంటంటే మనీ అర్నింగ్ ఈజ్ డిఫరెంట్, సేవింగ్ ఈజ్ డిఫరెంట్, అండ్ దాన్ని మల్టిప్లై చేయడం అన్నది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఆర్ట్. అది ప్రతి ఒక్కళ్ళు చేయలేరు. రైట్. అండ్ ఏదో అంటారు కదా, గాడిలాగా చక్కగా ప్రతి ఒక్కళ్ళు చేస్తాం. అండ్ రాజులాగా ఖర్చు ప్రతి ఒక్కళ్ళు పెడతాము. కానీ మనం పిస్నాదిలాగా ఉండి మన డబ్బుని జాగ్రత్తగా మనం ఇన్వెస్ట్ చేసుకొని దాన్ని మల్టిపుల్ చేయాలి అంటే దట్ ఈస్ నాట్ అట్ ఆల్ అ ఈజీ టాస్క్ అనమాట. ఆయనైతే ఇంగ్లీష్లో చాలా బాగా చెప్పారనమాట. బట్ నేనైతే లోకల్ లాంగ్వేజ్లో చెప్తున్నాను అనమాట. అంటే గాడిదలాగా చాకరీ, రాజులాగా ఖర్చు పెట్టడం, కానీ పిసినార్లాగా మనం అది దాచిపెట్టాలి, పేషెన్స్తో ఉండాలి. మేడం, మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఎవరైతే ఇన్వెస్ట్ చేసే పర్సన్ ఉంటారో, ఒకవేళ అన్ఫార్చునేట్లీ ఏమన్నా జరిగి ఆయన చనిపోతే ఓకే. ఏదైతే మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఉందో సో వాళ్ళు ఆ ఫ్యామిలీని టేక్ కేర్ చేస్తారా? ఓకే.
సో మ్యూచువల్ ఫండ్ ఇప్పుడు ఏదైతే మేము ఇన్వెస్ట్మెంట్స్ చేయిస్తుంటాం కదా, సో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఒక యాప్ ఏదైతే ఉన్నదో మనం ఇస్తామన్నమాట. ఆ యాప్ ద్వారా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఆ యాప్లోని మనం లాగిన్ అవ్వాలి అంటే ఇనీషియల్లీ చాలా మేము తీసుకుంటాం వాళ్ళతోని ఏంటంటే వాళ్ళ నేము, వాళ్ళ కేవైసీ డీటెయిల్స్, ఓకే. ఆధార్, పాన్, బ్యాంక్ డీటెయిల్స్, దాంతోపాటే వాళ్ళ మెయిల్ ఐడి, ఫోన్ నంబర్. ఓకే, దీంతో పాటే నామినీ అన్నది కంపల్సరీగా పెడతామన్నమాట. నామినీ. సో నామినీ ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు వాళ్ళకి కావాల్సినంత పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక నామినీ ఉన్నారంటే 100%. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు అంటే ఇద్దరికి ఎంత ఇవ్వాలి అది కూడా ఈ పర్సనే డిసైడ్ చేస్తారనమాట. దెన్ ముగ్గురు ఉన్నారు అనుకోండి, ముగ్గురు ఉంటే కూడా ముగ్గురికి ఈక్వల్గా ఎలాగ డివైడ్ చేయాలి అన్నది ఈ పర్సన్ డిసైడ్ చేసి నామినేషన్ అయితే ఇస్తారు. ఓకే. ఓకే, బట్ మీరు అన్నట్టు ఒకవేళ ఆ పర్సన్కి ఏదైనా జరిగింది అన్నది కంపెనీలకి ఎలా తెలుస్తాయి? రైట్. మనం ఏదైతే పాన్ కార్డు, సో ఆధార్ కార్డు. కంపెనీకి ఎలా తెలుస్తుంది? అవును. సో ఫ్యామిలీ మెంబర్స్ అవును. ఎవరో ఒకళ్ళు వాళ్ళు ఇన్ఫామ్ చేయాలి. ఇన్ఫామ్ చేస్తే ఆయన ఏ రోజైతే ఎప్పుడైతే చనిపోయాడో వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ ఏదైతే వాళ్ళు ఎస్ఐపీలు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నదంటే అందులోనే ఉంటుంది, లేదా ఈ ఎస్ఐపీలు ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళు స్టాప్ చేయాలి ఫ్యామిలీ మెంబర్స్. ఫ్యామిలీ మెంబర్స్ స్టాప్ చేసాక దెన్ ఈ వీళ్ళు ఏవైతే మనవి కేవైసీ డీటెయిల్స్ మన ఈవెన్ నామినీస్వి కూడా ఐడి కార్డ్స్ కూడా అందులో పెడతాము. ఓకే. సో ఈ నామినీస్ ఏంటంటే వాళ్ళ ఐడి కార్డ్ తీసుకొని వెళ్ళి వీళ్ళ బ్యాంక్ అకౌంట్లు అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ సబ్మిట్ చేస్తే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉన్నదో యాజ్ పర్ హిజ్ విష్ అది ఒక నామినీ ఉంటే 100%కి వస్తుంది, ఇద్దరు ఉన్నారంటే ఇద్దరికి ఎంతెంత రాశాడు, లేదా ముగ్గురికి ఉంటే ముగ్గురికి ఎంత అన్నది పెట్టేస్తాము. కొంతమంది ఏం చేస్తారంటే పిల్లల్ని నామినీగా తీసుకుంటారు. సో పిల్లల్ని నామినీగా తీసుకున్నప్పుడు మైనర్ పిల్లలు ఉన్నారనుకోండి, మైనర్ పిల్లలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి అపాయింటీ అన్నది కూడా పెడతారు. సో ఈ అపాయింటీవి కూడా ఏవైతే ఉన్నాయో డీటెయిల్స్ అవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. సో ఈ అపాయింటీ అలాంగ్ విత్ ద కిడ్స్ వాళ్ళ కేవైసీ తీసుకొని వెళ్ళి వాళ్ళు అండ్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఏ క్యాంప్స్ ఆఫీస్కి ఎక్కడికి వెళ్ళినా మ్యూచువల్ ఫండ్తో రిలేటెడ్ ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా వాళ్ళు అక్కడ ఈ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తారు. మా దగ్గర తీసుకోలేదు, మాకు తెలియదు అనేసి ఎవరు కూడా అన్నారు. ఓకే. ఇదైతే మీరు ఎవరైనా ఇన్వెస్టర్స్ చనిపోతే అన్న విషయం అడిగారు. నేను మీకు ఇంకా ఇంతకన్నా ఒక క్లాసిక్ మావి ఇప్పుడు మేము ఫేస్ చేయట్లేదు, మేము సాల్వ్ చేస్తున్నాం డే బై డే ఎవ్రీ డే. మేము ఏం చేస్తామంటే మా దగ్గర కొత్త కస్టమర్స్ వస్తారు కదా, సో వాళ్ళు ఏంటంటే వాళ్ళవి పాన్ నెంబర్తోని మేము చూస్తాం అనమాట వాళ్ళవి ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయా అనేసి. ఎందుకంటే వీళ్ళు ఇన్వెస్ట్ చేసి మర్చిపోతున్నారు. ఎప్పుడో 25 సంవత్సరాల ముందు, 30 సంవత్సరాల ముందు, లేదా 10 సంవత్సరాల ముందు ఒక లోన్ తీసుకున్నప్పుడు ఈ బ్యాంకర్లు వీళ్ళంతా ఏం చేస్తారంటే అందరికీ టార్గెట్లు ఉంటాయి కదా. సో ఇంత ఓకే మాకు ఒక చిన్న టార్గెట్ ఉంది, మీకు ఇంత వచ్చింది కదా అమౌంట్, ఇంత ఒక నుంచి ఒక 25,000, 50,000 మనం ఒక ఫండ్లో పెట్టిద్దామా, లేదా కొత్తగా ఎవరైనా మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ అయినప్పుడు వచ్చి మాకు కావాలి ఒక కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేదా ఎన్ఎఫ్ఓ వచ్చింది అని అప్పుడు ఫిజికల్గా తీసుకునేవారు అనమాట. సో ఫిజికల్ ఫామ్స్ అవి తీసుకొని వీళ్ళు వద్దనలేక ఇచ్చేవారు అనమాట. సో వీళ్ళు ఇచ్చి మర్చిపోతున్నారు. ఓకే, సో మర్చిపోయాక కూడా విత్ ఆ పాన్ నంబర్ మేము అది ట్రేస్ చేస్తే మాకు మొత్తం వాళ్ళది హిస్టరీ వస్తుంది. అండ్ మీరు చెప్తే నమ్మరు, వాళ్ళు పెట్టినవి 100,000 బట్ వాళ్ళకి ఇప్పుడు వస్తున్నది లక్షల రూపాయలు. సో ఒక లాటరీ తగిలితే ఎంత హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఒక పర్సన్ లాటరీ కొనుక్కొని లాటరీ కోసం చూస్తే వాళ్ళకి హ్యాపీనెస్ అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇన్వెస్ట్ చేసేది వీళ్ళు మర్చిపోయారు. అదేదో మహాభారతంలోని మన గీతలో అంటారు కదా, కర్మ కరో ఫల్కి ఇచ్చా మత్ కరో, లేకపోతే కర్మ కరో భూల్ జావు అనేసి అంటారు కదా. సో వీళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కరో భూల్ జావు, ఇన్వెస్ట్మెంట్ చేసేది మర్చిపోయారు. మర్చిపోతే వాళ్ళకి ఏంటంటే లక్షలు వాళ్ళకి రిటర్న్స్ వస్తున్నాయి అండ్ వాళ్ళే షాక్ అవుతున్నారు.
అదే ఇది ఎప్పుడో పెట్టాము, అదే ఇంకా ఎక్కువ పెట్టి ఉంటే బాగుండేది కదా, ఆ గిల్ట్ వాళ్ళకి ఇప్పుడు ఫీల్ అవుతుంది. సో బెస్ట్ ది బెస్ట్ ఇది ఏదైతే ఉన్నదో మనకి మార్కెట్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్స్లోని మ్యూచువల్ ఫండ్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ కేవైసీ డీటెయిల్స్ ఏవైతే ప్యాన్స్ అవి ఉన్నాయో అవన్నీ కూడా అప్డేట్ ఉండాలి. అవి అప్డేట్ ఉన్నది అంటే, లేదా వాళ్ళవి ఫోలియో నెంబర్ అయినా ఎక్కడి నుంచైనా ఒక ఫోలియో నెంబర్ కూడా తీసుకొచ్చి మాది ఇది ఫోలియో నెంబర్ ఉన్నది అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి నయా పైసాతో సహా మొత్తం వడ్డీతో సహా ఆ రోజు ఏదైతే వాళ్ళది కరెంట్ వాల్యూ ఉందో అది మొత్తం ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఎనీబడి క్యాన్ ఈవెన్ వాళ్ళు నేనంట మన జ్యోతిషం చెప్తామంటే ప్రతి ఒక్కళ్ళు చెయ్యి ఎలాగైతే కూర్చోబెట్టి చూస్తారు కదా, నేను మా వాళ్ళందరినీ అడుగుతుంటాను, మీ ప్యాన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇవ్వండి చూస్తాను, మీ పేరు మీద ఎక్కడ ఏం ఆస్తి ఉన్నదో అంటే. నేను ఎక్కడికైనా మా ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళానంటే వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు, ఒకసారి చూసి పెట్టావా ఎంత ఉన్నదో అని. మాకు కూడా ఏమైనా మాకు కలిసి వస్తుందేమో, ఎక్కడైనా మేము ఇన్వెస్ట్మెంట్ చేసి మర్చిపోయామేమో అనేసి అడుగుతూ ఉంటారు అనమాట. సో అది అంటే ఒక తెలియని హ్యాపీనెస్ ఇస్తుంది. ఈవెన్ యూ కెన్ సీ ద హ్యాపీనెస్, ఎందుకంటే ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నాకు అది అక్కడ కూర్చొనే కానీ ప్రతి ఒక్కళ్ళు పాన్ కార్డ్స్ తీసుకొచ్చి ఒకసారి చూసి పెట్టావా ఏమైనా ఉన్నాయేమోనావి అని చెప్తారు. సో దట్ మచ్ ఆఫ్ సేఫ్టీ ఉన్నదండి ఇందులోనే. ఇదివరకు మనం మాట్లాడుకున్నట్లు చాలామంది ఏంటంటే సో ఏదైతే ఏజ్ మనకి వెళ్ళిపోతూ ఉంటుందో మనం పుట్టినప్పటి నుంచి మన ఏజ్ అనేది పెరుగుతూనే ఉంటుంది. రైట్. సో అలాంటప్పుడు మనకు ఒక లైఫ్ సెక్యూర్గా ఉండాలనుకుంటే మనం ఒక 50 ఇయర్స్ 60 ఇయర్స్ వచ్చే వరకు మనం రిటైర్మెంట్ ప్లాన్ అనేది ఏ విధంగా మనం చేసుకోవాలి మ్యూచువల్ ఫండ్స్లో? ఓకే. సో ఇంతకుముందు పెద్దవాళ్ళు అంటే మన పెద్దవాళ్ళంతా కూడా వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్కే ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు. అవును. అబ్బాయిలు గవర్నమెంట్ జాబ్కి ట్రై చేసేవాళ్ళు, వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ వచ్చేవి. ఈవెన్ అమ్మాయిని ఇవ్వాలన్నా కూడా గవర్నమెంట్ జాబ్ వాళ్ళకే ఇస్తామనేవారు. ఏముంది గవర్నమెంట్ జాబ్లోనే అంటే లైఫ్ సెక్యూర్ ఉంటుంది. లైఫ్ సెక్యూర్, అవును, పెన్షన్ ఫెసిలిటీ, ఎస్. వాళ్ళకి కొన్ని డిపార్ట్మెంట్లో అయితే రైల్వేస్ అవి ఉంటే ఉండడానికి ఇల్లు ఇచ్చేవారు. అవును, క్వార్టర్స్. మెడికల్ ఫెసిలిటీ ఉండేది. ఓకే. అండ్ వాళ్ళకి ఏంటంటే పెన్షన్ అన్నది ఉండేది. ఈ మూడు అయితే ఇదనమాట. ఇప్పుడు ఏమైపోతుంది, ఇప్పుడు ఈ మూడు కూడా మనమే చూసుకోవాలి. ఓకే. మనకి ఎవరు ఇవ్వరు. మన వర్క్ చేసే కంపెనీస్ ఏవి కూడా మనకి ఇల్లు ఇవ్వట్లేదు, మెడికల్ చాలా తక్కువ ఇస్తున్నాయి, అండ్ మనకి ఇది ఏదైతే మనకి పెన్షన్ ఉన్నదో అది లేదు. సో వాళ్ళు ఏంటంటే ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి, ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలంటే నువ్వు ఏ రోజు నుంచి అర్నింగ్ స్టార్ట్ చేసేవో ఆ రోజు నుంచి స్టార్ట్ చేయాలి ఎంతో కొంత. ఎందుకంటే ఇప్పుడు 5,000 రూపాయలు నీకు ఇన్కమ్ ఉన్నదంటే 5,000 రూపాయలు ఉన్నదంటే 500 రూపాయలు నువ్వు నీ ఫ్యూచర్ కోసం అనేసి నీ రిటైర్మెంట్ కోసం అనేసి పెట్టుకో. నీకు 1,00,000 రూపాయలు ఉన్నదంటే కనీసం ఒక 5,000 రూపాయలు పెట్టుకో. ఎందుకంటే మనకి ఏవి ఉన్నాయో ఖర్చులు ఎప్పుడు కూడా పెరుగుతూ ఉంటాయి. మనం సంపాదిస్తున్నాం కదా అనేసి ఈ సంపాదనలోని మన లైఫ్ స్టైల్ని చాలా హై దీంట్లోకి తీసుకెళ్ళిపోతాము. సో సేమ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ అవ్వాలి అంటే మనం చెయ్యాలి. అండ్ కాలం ఎప్పుడు గడిచిపోతూనే ఉంటుంది. సో అర్లీ ఏజ్లో స్టార్ట్ చేస్తే తక్కువలో నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. అదే కాన్స్టెంట్గా మనకి వెళ్తూ ఉంటే మన రిటైర్ అయ్యే టైంలో అండ్ అప్పుడు అయితే 60కి రిటైర్ అయ్యేవాళ్ళు. కొన్ని ఇప్పుడు గవర్నమెంట్లో అవి 58 అంటున్నారు, కొంతేమో 62 అనేసి అంటున్నారు. ఆ 58 అండ్ 62 కూడా ఎందుకంటే వాళ్ళ దగ్గర బ్యాంకులోని వాటికి అంత డబ్బులు లేవు ఇవ్వాలి అనేసి, కాబట్టి ఇంకొక 2 సంవత్సరాలు ప్రొలాంగ్ చేద్దాము అనేసి. ఓకే. అంతకు మించింది కాదు. ఓకే. సో మనం ఏంటంటున్నాము, మన లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే నేను 50కి రిటైర్ అయిపోతాను, నేను 55 సంవత్సరాల్లోనే నేను రిటైర్ అయిపోతాను. ఓకే, నువ్వు 50కి 55కి బికాస్ ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్, నువ్వు అవుతాను ఏం చేస్తావు. బట్ నువ్వు 50కి రిటైర్ అయిపోయాక
నీ దగ్గర అంత ఫండ్స్ ఉన్నాయా లేదా. ఎందుకంటే అర్లీ రిటైర్మెంట్ కావాలంటే యూ హ్యావ్ టు ప్లాన్ అర్లీ. ఎస్. లేదా నేను 70 సంవత్సరాల దాకా బతుకున్న వాళ్ళు నేను పనిచేస్తానంటే చెయ్యి. నో నీడ్ టు ప్లాన్ ఫర్ ఎనీ రిటైర్మెంట్. అంతే. రైట్. సో ఇది అండ్ వీటిల్లో కూడా ఇప్పుడు ఎన్పిఎస్ అన్నది ఉన్నది. ఓకే, అది కాకుండా మనకి కొన్ని కంపెనీస్ పీపీఎఫ్లు అవి పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో పీపీఎఫ్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మనకి మ్యూచువల్ ఫండ్లో కూడా మనకి రిటైర్మెంట్ ఫండ్స్ ఉన్నాయి. అవి ఎక్స్క్లూజివ్గా మనకి రిటైర్మెంట్ కోసం అనేసి ఎలా ప్లాన్ చేయాలన్నది వాళ్ళు చేస్తారు. సెలెక్టెడ్ ఫండ్స్ ఉంటాయి. ఇందులో కూడా ఏంటంటే 3 రకాలు ఉంటాయన్నమాట. అంటే ఒక పర్సన్ ఏ ఏజ్లో ఎంట్రీ అవుతున్నారో బేస్డ్ ఆన్ హీజ్ ఏజ్ వీళ్ళేమో ఆ ఫండ్స్ అలోకేట్ చేస్తారనమాట. ఇప్పుడు యంగ్ ఏజ్ వాళ్ళు ఒక 25 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళే పెన్షన్ ఫండ్ తీసుకున్నారంటే వాళ్ళకి అగ్రెసివ్ ఫండ్స్ ఇస్తారు. ఎందుకంటే ఆయన రిటైర్ అవడానికి ఇంకా 30 సంవత్సరాలు ఉన్నాయి. కానీ ఒక పర్సన్ 50 సంవత్సరాల్లో ఎంటర్ అవుతున్నాడు అంటే ఇంకా ఆయనకి దగ్గర ఇంకొక 10 సంవత్సరాలే ఉన్నాయి. అండ్ ఇందులో 5 సంవత్సరాలు లాకిన్ పీరియడ్ పెట్టేశారు. ఓకే. సో దాట్ యూ కెనాట్ మూవ్ యువర్ మనీ. సో కంప్లీట్గా ఫండ్ మేనేజర్స్ చూసుకుంటారు. సో ఇందులోని కూడా ఏంటంటే ఈక్విటీ అన్నా హైబ్రిడ్ అన్నా అలాంటివన్నీ కూడా ఫండ్స్లోని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు రిటైర్మెంట్ ముందు ట్యాక్స్ సేవింగ్ కోసం అనేసి ఫండ్స్ కావాలనేసి అడిగేవారు. ట్యాక్స్ ఎందుకంటే వాళ్ళకి ట్యాక్స్ రిబేట్ వచ్చేది. అది కూడా 3 సంవత్సరాలు లాకిన్ ఉండేది. ఇప్పుడు అది తీసారు కాబట్టి ఇంకా మాకు అందులోంచి ఏమీ లాభం లేదు కదా అంటున్నారు. అందులోంచి లాభం లేకపోయినా అట్లీస్ట్ 3 సంవత్సరాలు మీరు డిసిప్లిన్గా ఆ ఫండ్ని అందులో ఉంచుతారు. లాకిన్ ఉంది కదా అనేసి. అది లేదన్నప్పుడు ఈజీగా విత్డ్రా చేసేస్తూ ఉంటారు. అలాగే రిటైర్మెంట్ ఫండ్ అంటే దట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ యువర్ రిటైర్మెంట్. సో ఇది మూవ్ చేయకుండా ఉండాలి అనేసి దీంతో ఇన్వెస్టర్కి డిసిప్లిన్ కావాలనేసి వాళ్ళు ఒక 5 సంవత్సరాలు అన్నది లాకింగ్ పెట్టారు. సో మీరు ఎన్పిఎస్లో పెట్టుకోండి, చాలా బ్యాంక్స్ ఇస్తున్నాయి ఎన్పిఎస్. పీపీఎఫ్లో పెట్టుకోండి, మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోండి, ఇంకా ఎనీ అదర్ ఆప్షన్ ఉన్నది హ్యాపీగా పెట్టుకోవచ్చు.